إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రశంసలు పొగడ్తలన్నీ మనందరి ప్రభువు, పాలకుడు, పోషకుడు, ఆరాధనకు అర్హుడైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. శాంతి మరియు శుభాలు కురుగాక అందరి ప్రవక్తలపై, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ మరియు హదీస్లో ఏ విషయాల ప్రాముఖ్యత గురించి అయితే మనకు తెలియజేశారో వాటిలో ఒక ముఖ్యమైన విషయం ధర్మ జ్ఞానం. జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనది. దాంట్లో కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ జ్ఞానానికి సంబంధించి ఎన్నో ప్రాముఖ్యతలు, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది ఎన్నో చోట్ల అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. ఈరోజు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఈ ధర్మ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఖురాన్ మరియు హదీస్లో ఉంది, దానికి సంబంధించి ఏ విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు, ఏ విధంగా ఈ ధర్మ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది, మరియు ఈ ధర్మ జ్ఞానం ఎవరు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోకపోతే దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి అని కొన్ని విషయాలు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దృష్టిలో ధర్మ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ధర్మ జ్ఞానం నేర్చుకోవడానికి మనందరిపై, అంటే అందరు ముస్లింలపై అల్లాహ్ తబారక్ వ తఆలా దీన్ని విధి చేశారు. ఈ హదీస్ మనం ఎప్పుడు వింటూ ఉంటామో, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జ్ఞానం నేర్చుకోవడం
జ్ఞానంలో కూడా ముఖ్యంగా ధర్మ జ్ఞానం నేర్చుకోవడం, ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్క ముస్లింపై విధి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక మాటను, ఒక విషయాన్ని మనపై విధి చేశారు అంటే దీని వల్ల దాని యొక్క ప్రాముఖ్యత అల్లాహ్ తబారక్ వ తఆలా దృష్టిలో ఎంతగానో ఉంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక హదీస్ ఖుద్సీలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు. హదీస్ ఖుద్సీ అంటే ఏ హదీస్ ని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక్ వ తఆలాతో ఉల్లేఖిస్తారు, ఏ హదీస్ లో అయితే ప్రవక్త సల్లల్లాహు ఇలా అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా అంటున్నారు. అయితే హదీస్ ఖుద్సీలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా అంటున్నారు, మన్ ఆదాలి వలియన్ ఫఖద్ ఆదంతుహు బిల్ హర్బ్ వమా తఖర్రబ ఇలయ్య అబ్ది బిషైఇన్ అహబ్బ ఇలయ్య మిమ్మా ఇఫ్తరతుహు అలైహి. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు, ఒక దాసుడు నాతో దగ్గర అవ్వాలనుకుంటే నాకు ఇష్టమైన విషయాలు దేన్ని అయితే నేను నా దాసులపై విధి చేశానో, ఫరజ్ చేశానో దాని ద్వారా ఒక దాసుడు నాకు దగ్గర అవుతాడు. ఈ హదీస్ చెప్పడానికి కారణం ఏంటండి? ఈ హదీస్ లో ఒక్కసారి గనక మీరు గమనిస్తే అల్లాహ్ ఏమంటున్నారు, మిమ్మా ఇఫ్తరతుహు అలైహి, మిమ్మా అహబ్బ ఇలయ్య మిమ్మా ఇఫ్తరతుహు అలైహి. నాకు నచ్చిన విషయాలు ఏదైతే నేను ఫరజ్ చేశానో, అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్కు నచ్చిన విషయాల్ని మనపై ఫరజ్ చేస్తారు. అయితే ధర్మ జ్ఞానం కూడా అల్లాహ్కి నచ్చిన విషయం కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ధర్మ జ్ఞానం నేర్చుకోవాలి, ప్రతి ఒక్క ముస్లిం నేర్చుకోవాలి అని ప్రతి ఒక్క ముస్లింపై అల్లాహ్ తబారక్ వ తఆలా దీన్ని విధి చేశారు. ఏ జ్ఞానం నేర్చుకోవాలి? ధర్మ జ్ఞానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే అందరూ కూడా మదర్సాలకి వెళ్ళిపోయి, అందరూ కూడా ఇంటిని వదిలి వెళ్ళిపోయి, ఈ స్కూల్ అన్ని వదిలేసి మదర్సాలకు వెళ్ళిపోవాలా అంటే ఉలమాలు ఇక్కడ మనకు ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే ధర్మ జ్ఞానంలో కూడా ఒకటి అందరికీ అవసరమైన విషయాలు అంటే ఏ జ్ఞానం అయితే, ఎంత జ్ఞానం అయితే నేర్చుకోకుండా, ఏ జ్ఞానం అయితే ఒక వ్యక్తి నేర్చుకోకుండా ఇస్లాం యొక్క ఆదేశాలపై అమలు చెయ్యలేకపోతాడో, ఒక ముస్లింగా జీవితం గడపలేకపోతాడో ఆ ధర్మ జ్ఞానం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఉదాహరణకు కలిమా ఏంటి, కలిమా యొక్క అర్థం ఏమిటి, ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఏమిటి, ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఏమిటి, ఆ మూల స్తంభాల యొక్క అర్థం ఏమిటి, నమాజ్ చదివే విధానం ఏమిటి, జకాత్ కి సంబంధించిన మూల విషయాలు ఏమిటి, ఉపవాసానికి సంబంధించిన మూల విషయాలు, ఏ విషయాలు తెలుసుకోకుండా అయితే ఒక వ్యక్తి ఇస్లాం పై అమలు చేయలేకపోతాడో ఆ విషయాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఈ ధర్మ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ఎంతగానో ఉందంటే అల్లాహ్ తబారక్ వ తఆలా వహీ ఖురాన్ని అవతరింపచేసేటప్పుడు మొదటి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆదేశం ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇచ్చారో అది ఏమిటి? ఇఖ్రా, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చదవండి. ఈ మాట ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ ఏదైతే మనపై అవతరింపజేశారో దాని యొక్క ప్రారంభం అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఆదేశం ద్వారా మరియు ఈ మాట ద్వారా చేస్తున్నారు. కావున మనందరి కోసం, మనందరిపై ఈ ధర్మ జ్ఞానం నేర్చుకోవడం అనేది విధి అవుతుంది. ఒకవేళ గనక దీనికి సంబంధించి ఎన్నో విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు మనకు తెలియజేశారు. ఈ హదీసులు అన్ని, ఆ ఆయతులు అన్ని గనక ఒకవేళ నేను ఇక్కడ నుంచొని చెబుతూ ఉంటే గంటలు సరిపోవు. ఈ విషయాలు ఇంకా ఎన్నో ఉండిపోతాయి. అందుకని చాలా విషయాలు మనం విని ఉంటాము, ఎన్నో ఆయతులు మనం వింటూ ఉంటాము, ఎన్నో హదీసులు మనం విని ఉంటాము. కానీ దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఒకవేళ గనక మనం ఈ ధర్మ జ్ఞానం దేన్ని అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా దేనికి నేర్చుకోవడానికైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మనపై విధి చేశారో ఈ జ్ఞానం గనక ఒకవేళ మనం నేర్చుకోకపోతే, ఈ ధర్మ జ్ఞానం ఒకవేళ మనం నేర్చుకోకపోతే ఏమవుతుంది సోదరులారా? ఒకవేళ ఈ జ్ఞానం నుండి మనం దూరం అయితే, ఎంత అయితే ఈ జ్ఞానం నుండి మనం దూరం అవుతూ ఉంటామో అంతే మనం పాపాలకు దగ్గర అవుతూ ఉంటాము. ఈ జ్ఞానం నుండి, ఖురాన్ మరియు హదీస్ నుండి ఎంత దూరం అయితే మనం అవుతూ ఉంటామో మార్గ భ్రష్టత, గుమ్రాహికి మనం అంత దగ్గర అవుతూ ఉంటాము. ఎంత అయితే మనం సున్నత్కు దూరం అవుతామో అంతే మనం బిదత్కు దగ్గర అవుతూ ఉంటాము. ఎంత అయితే మనం తౌహీద్కు దూరం అవుతూ ఉంటామో అంతే మనం షిర్కు దగ్గర అవుతూ ఉంటాము. అందుకని అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరిపై ఈ విషయాన్ని విధి చేశారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ దుఆలు అయితే నేర్పించారో, ఏ దుఆలు అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా నేర్పించారో ఆ దుఆల్లో ఒక దుఆ అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా అంటున్నారు, వఖుర్ రబ్బి జిద్ని ఇల్మా.
ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నా యొక్క జ్ఞానాన్ని పెంచు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ అనుగ్రహాలు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇచ్చారో ఏ అనుగ్రహం గురించి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నా ఫలానా అనుగ్రహాన్ని నువ్వు ఏదైతే నాకు డబ్బు ఇచ్చావో నా డబ్బుని పెంచు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నా ఆయుష్ని పెంచు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నా సంతానాన్ని పెంచు. ఇంకా వేరే ఏ అల్లాహ్ తబారక్ వ తఆలా అనుగ్రహాలు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రసాదించారో దానికి సంబంధించి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ దుఆ నేర్పించలేదు. ఒక్క జ్ఞానానికి సంబంధించి మాత్రమే అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ దుఆ నేర్పించారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఇలా అనండి, ఇలా దుఆ చేయండి, రబ్బీ జిద్ని ఇల్మా, ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నా జ్ఞానాన్ని పెంచు. ఈ రోజు గనక ఒకవేళ మనం ముస్లిం సమాజంలో ఏదైతే జరుగుతుందో ధర్మ జ్ఞానానికి సంబంధించి ఏదైతే ముస్లిం సమాజం ఎంతవరకు ముందు వెళ్తున్నారు అని ఈ విషయాన్ని కనుక ఒకవేళ మనం గమనించినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జ్ఞానాన్ని పెంచమని మనం అల్లాహ్ తబారక్ వ తఆలా దుఆ చేస్తే మనం అంత వెనుక ఈ విషయంలో ఉంటున్నాము. ధర్మ జ్ఞానం నేర్చుకునే విషయంలో మనం చాలా వెనకాడుగు వేసి ఉన్నాము. ధర్మ జ్ఞానం విషయం వస్తే మాత్రం, నేర్చుకునే విషయం వస్తే మాత్రం మన దగ్గర సమయం ఉండదు, మన దగ్గర దానికి సంబంధించి ఒకవేళ ఖర్చు పెట్టాలనుకుంటే డబ్బులు ఉండవు. ఏదో ఒక వంక మన ముందు వస్తూ ఉంటుంది. ఎందుకంటే శైతాన్ ఇలాంటి వంకలు మన ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ధర్మ జ్ఞానం నేర్చుకుంటే శైతాన్ దారిపై మనం నడవం కదా. మనం శైతాన్ దారిపై నడవాలంటే మన దగ్గర ధర్మ జ్ఞానం ఉండకూడదు. ధర్మ జ్ఞానం ఉంటే షరియా యొక్క ఇల్మ్ మన దగ్గర ఉంటే గనక ఒక వ్యక్తి పాపం చేసినా సరే ఏదో ఒక రోజు ఆ వ్యక్తి దానికి రియలైజ్ అయ్యి మళ్ళీ తౌబా చేసే అవకాశం ఉంటుంది. అందుకని శైతాన్ ఎప్పుడు ఏం చేస్తారు, శైతాన్ ఎప్పుడు కూడా ఎవరైతే ఇల్మ్ లేకుండా, జ్ఞానం లేకుండా ఆరాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళ వెనకపడి వాళ్లకు బిదత్ వైపుకు తీసుకెళ్తాడు. బిదత్ అంటే మనందరికీ తెలుసు, ఏ పని అయితే ఇది ధర్మానికి సంబంధించిన పని, ధర్మంకి సంబంధించిన పని అని అనుకొని షరీయత్కి వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటామో శైతాన్కి ఇలాంటి పనులు చాలా అంటే చాలా ఇష్టం. ఇలాంటి వ్యక్తులు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు. బిదత్ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక్కసారి గనక మీరు వెళ్ళి దానికి సంబంధించిన దలీల్ ఏమిటి, మీరు ఈ పని ఏదైతే మంచి పని, పుణ్యం పని అని అనుకొని చేస్తున్నారో దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా దలీల్ ఉందా, ఈ పని చేయడానికి అల్లాహ్ మనకు ఆజ్ఞాపించారా లేదా ప్రవక్త శాసనం మనకు ఆజ్ఞాపించారా అంటే వారి దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. శైతాన్కి ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే జ్ఞానం లేకుండా వాళ్ళు మార్గభ్రష్టులు అయిపోయి ఆ దారి మీద నడుస్తూ ఉంటారు. మంచి పని అని అనుకొని, పుణ్యకార్యం అని అనుకొని ఆ పని చేస్తూ ఉంటారు. మరి వారి ఖాతాలు అల్లాహ్ తబారక్ వ తఆలా పాపాలు రాస్తూ ఉంటారు. జ్ఞానం లేకపోవడం కారణంగా ఇలా మార్గభ్రష్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శైతాన్ ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఇష్టపడతాడు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యి ఏం చేస్తాడు, అల్లాహ్ తబారక్ వ తఆలాతో తౌబా చేసుకుంటాడు. అల్లాహ్ తబారక్ వ తఆలాతో తౌబా చేసే అవకాశం ఉంది. కానీ జ్ఞానం లేని వ్యక్తి ఆ పాపం చేస్తున్నాడు, కానీ ఆ పాపాన్ని మంచి పని, పుణ్యం పని అని అనుకొని చేస్తూ ఉంటాడు. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో మనకు ఎవరైతే జ్ఞానం లేకుండా ఆరాధించే వాళ్ళు ఉన్నారో ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు. మరి ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంఘటన ఏదైతే పూర్విక బనీ ఇస్రాయిల్ యొక్క జాతిలో జరిగిన ఒక సంఘటన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. మీరు కూడా ఈ సంఘటన విని ఉంటారు. ఒక వ్యక్తి 99 మందిని హత్య చేసేశాడు. 99 మందిని హత్య చేసి ఒకరోజు ఆ వ్యక్తికి అనిపించింది, నేను చాలా పెద్ద పాపం చేసేసాను, చాలా పెద్ద తప్పు చేసేసాను, కావున నేను అల్లాహ్ తబారక్ వ తఆలాతో క్షమాపణ కోరాలనుకుంటున్నాను అని ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడు, ఆ ఉద్దేశంతో ఒక రాహిబ్ వద్దకు వెళ్తున్నాడు. రాహిబ్ అంటే ఎవరైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధనలు మునిగిపోయి ఉంటారో, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధన కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసేసి ఉంటారో అలాంటి వ్యక్తిని రాహిబ్ అని అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాహిబ్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. రాహిబ్ వద్దకు వెళ్ళి ఆ వ్యక్తి అంటున్నాడు, నేను 99 మందిని హత్య చేసేసాను, నాకు అల్లాహ్ తబారక్ వ తఆలా క్షమిస్తాడా, అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర నాకు క్షమాపణ ఉందా? అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, 99 మందిని చంపి అల్లాహ్ తబారక్ వ తఆలా నీకు క్షమిస్తాడా అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అల్లాహ్ నీకు క్షమించడు.
ఈ మాట వినంగానే ఆ వ్యక్తికి కోపం వచ్చేసి ఆ రాహిబ్ని కూడా చంపేశాడు. ఆ రాహిబ్ని కూడా హత్య చేసేసాడు. ఇక్కడతో 100 పూర్తి అయిపోయింది. 100 మందిని చంపేసరి మళ్ళీ సడన్ గా ఆలోచన వచ్చింది, అరే నేను వచ్చింది క్షమాపణ కోరడానికి, మళ్ళీ తప్పు చేసేసాను కదా, ఇంకో వ్యక్తిని చంపేశాను, 100 పూర్తి చేసేసాను, ఇప్పుడు ఏమి చేయాలి? మళ్ళీ ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు ఫులానా ఆలిం వద్దకు వెళ్ళు, ఫులానా జ్ఞానం ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళు, ఆ వ్యక్తి నీకు ఏదైనా దారి చూపించే అవకాశం ఉంది. ఆ ఆలిం వద్దకు వెళ్తే ఆయన ఏమంటారంటే, నీకు అల్లాహ్ తబారక తఆలా క్షమిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ లో ఏమంటున్నారు, కుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్. అల్లాహ్ తబారక తఆలా యొక్క కారుణ్యంతో మీరు నిరాశ పొందకండి అని అల్లాహ్ తబారక తఆలా అంటున్నారు. ఒక ఆలిం కాబట్టి ఆ వ్యక్తికి ఈ మాట తెలుసు, మనం ఎన్ని పాపాలు చేసినా సరే, ఎన్ని తప్పులు చేసినా సరే, ఒకవేళ మనం అల్లాహ్ తబారక తఆలా దగ్గర తౌబా చేస్తే, నిజమైన తౌబా చేస్తే అల్లాహ్ తబారక తఆలా క్షమిస్తాడు. ఇది అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ స్వయంగా చెప్తున్నాడు. ఒక ఆలింకి ఈ మాట తెలుసు కాబట్టి ఆయన ఆ వ్యక్తికి సలహా ఇచ్చారు, నువ్వు ఈ ఊరు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. కావున ఆ వ్యక్తి ఆ ఊరు వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక ఆలిం దగ్గరకి వస్తే సరైన ఆ వ్యక్తికి ఉపాయం దొరుకుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర ధర్మ జ్ఞానం ఉంది కాబట్టి. అల్లాహ్ తబారక తఆలా యొక్క ఆదేశాలు ఆ వ్యక్తికి తెలుసు, ప్రవక్త శాసనం యొక్క ఆదేశాలు ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి. అయితే ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నట్లయితే ధర్మ జ్ఞానానికి సంబంధించిన విషయంలో 2 విషయాల్లో నిర్లక్ష్యానికి మనం గురయ్యి ఉన్నాం. 2 విషయాల్లో నిర్లక్ష్యానికి మనం గురయ్యి ఉన్నాం. మొదటి విషయం ఏమిటంటే, మనం ధర్మ జ్ఞానం నేర్చుకునే విషయంలో ఎలాగైతే నేను ఇంతకు ముందు కూడా చెప్పానో, కొంచెం మనం వెనకడుగు వేసి ఉన్నాము. ధర్మ జ్ఞానం నేర్చుకునే విషయానికి వస్తే మాత్రం మన దగ్గర సమయం ఉండదు, డబ్బులు ఉండవు, ఇంకా ఏదేదో వంకలు మన దగ్గర ఉంటాయి. రెండో నిర్లక్ష్యం ఏమిటంటే, ఒకవేళ ఎవరికైనా సరే ఈ అవగాహన వచ్చినప్పటికీ, జ్ఞానం నేర్చుకోవాలి, షరియత్ యొక్క జ్ఞానం నేర్చుకోవాలి, అల్లాహ్ తబారక తఆలా యొక్క ఆదేశాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అని ఆలోచన వచ్చినప్పటికీ, రెండో నిర్లక్ష్యం లేదంటే రెండో తప్పు మనం ఏమి చేస్తున్నామంటే, జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అనే విషయంలో మనం తప్పు చేస్తున్నాము. జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నుండి మనం షరియత్ యొక్క జ్ఞానం తీసుకోవాలి, ఈ విషయంలో కూడా చాలా నిర్లక్ష్యానికి మనందరం గురయ్యి ఉన్నాము. ఎలాగైతే ఇప్పుడు నేను బనీ ఇస్రాయిల్కి సంబంధించిన ఈ సంఘటన చెప్పానో, దీని ద్వారా మనకు ఒక స్పష్టమైన విషయం ఏమిటి, జ్ఞానం, సరైన జ్ఞానం ఉన్న వ్యక్తి దగ్గరకు మనం వెళ్తే మనకు దానికి సంబంధించి సరైన ఉపాయం అనేది మనకు దొరుకుతుంది, సరైన జవాబు ఏంటి అనేది మనకు దొరుకుతుంది. ఎవరి దగ్గర అయితే షరీయత్కి సంబంధించిన సరైన జ్ఞానం ఉండదో, ఒక వ్యక్తి చాలా అల్లాహ్ తబారక తఆలాకు ఆరాధన చేసే వ్యక్తి అయ్యి ఉండవచ్చు, అల్లాహ్ తబారక తఆలా యొక్క ఆరాధనలో ఎప్పుడు మునిగిపోయి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి ఆలిం కాలేడు. ఆలిం ఎవరు జ్ఞానులు, ఈ విషయం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఆలింకి, ఒక జ్ఞానికి అల్లాహ్ తబారక తఆలా దగ్గర చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో ఇలా తెలియజేస్తున్నారు, ఫద్లుల్ ఆలిమి అలల్ ఆబిద్ కఫద్లిల్ ఖమరి అలా సాయిరిల్ కవాకిబి. ఒక చంద్రుడికి ఎలా అయితే మిగతా నక్షత్రాల మీద విశేషత ఉందో, అలాగే ఒక ఆరాధకుల మీద జ్ఞానులకు విశేషత అనేది ఉంది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. అందుకని మనం ముందుగా జ్ఞానం నేర్చుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరు సరైన జ్ఞానం ఎవరి వద్ద ఉంది, ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానం, సరైన జ్ఞానం ఎవరి వద్ద ఉంది అనే విషయం మనం ముందుగా చూడాలి. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో చూడండి, మనం ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికి సంబంధించి మనం రీసెర్చ్ చేస్తాము. ఈ వస్తువు కొనాలి అనుకుంటే దీంట్లో ఫులానా కంపెనీ వస్తువు కొంటే ఎలా ఉంటుంది, ఒక మొబైల్ ఒక ఉదాహరణ మీరు తీసుకోండి. ఒక మొబైల్ కొనాలనుకుంటే నా దగ్గర 20,000 బడ్జెట్ ఉంది, అయితే ఈ 20,000లో మంచి మొబైల్ ఏ వస్తుంది, ఏ కంపెనీ మొబైల్ వస్తుంది, నలుగురు దగ్గర మనం సలహా తీసుకుంటాము, మొబైల్ గురించి మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాము, 20,000 లోపల నాకు మంచి మొబైల్ ఏమి దొరుకుతుంది, మనం చేయాల్సిన అన్ని కృషులు చేస్తాము,
దాని తర్వాత మనం ఏమి చేస్తాము, ఆ డబ్బులు తీసుకొని మనం ఒక మొబైల్ కొంటాము. అలాగే జ్ఞానం విషయంలో కూడా, ప్రాపంచిక జ్ఞానానికి సంబంధించిన విషయంలో కూడా ఎవరైతే వాళ్ళ పిల్లలు ఎల్కేజీలో జాయిన్ చేయించాలన్నా నలుగురికి సలహా తీసుకుంటారు, స్కూల్ వెళ్తారు, ఆ స్కూల్ వెళ్ళారు, ఈ స్కూల్ వెళ్ళారు, అందరి దగ్గర వెళ్ళి చూస్తారు ఎక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎక్కడ మంచి వాతావరణం ఉంది, నా స్థాయికి సంబంధించి నా స్థాయి ఎంత అయితే ఉందో దాని పట్ల ఏ స్కూల్ బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో స్థాయికి మించిన స్కూల్లో కూడా అడ్మిషన్ చేయడానికి సిద్ధమైపోతారు, ఎందుకంటే మంచి జ్ఞానం కావాలి కాబట్టి. కానీ ధార్మిక జ్ఞానానికి సంబంధించి విషయం వస్తే మాత్రం మనం ఎవరైతే నేను ఆలిం అని చెప్పుకుంటారో వాళ్ళందరి దగ్గర వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గమనించండి, చాలా మంది ఒక స్పీకర్ కి మరియు ఒక ఆలిం కి మధ్య డిఫరెన్స్ చేయలేకపోతున్నారు. ఎవరైతే టోపీ పెట్టుకొని గెడ్డం పెట్టుకొని స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టేస్తారో, ప్రసంగాలు చేయడం మొదలు పెట్టేస్తారో వాళ్ళని ఆలిం అనుకుంటూ ఉంటారు. ఆలిం అంటే ఎవరైతే ఖురాన్ మరియు ఒక హదీస్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని దానికోసం ఒక సమయం తీసి ఆ జ్ఞానం నేర్చుకొని వస్తారో, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ ఏమంటున్నారు, ఫలౌలా నఫర మిన్ కుల్లి ఫిర్ఖతిన్ మిన్హుమ్ తాయిఫతున్ లియతఫక్కహు ఫిద్దీన్ వలియుందిరు కౌమహుం ఇదా రజౌ ఇలైహిం లఅల్లహుం యహ్దరూన్. అల్లాహ్ అంటున్నారు, మీలో కొంతమంది ఏమి చేయాలంటే వాళ్ళ ఊరు వదిలి వేరే చోట వెళ్ళి జ్ఞానం నేర్చుకొని మళ్ళీ వచ్చి ఆ ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ జ్ఞానం నేర్పించాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుని మనం జ్ఞానం అనేది నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర వెళ్ళి మనం జ్ఞానం నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనం వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఇలా తెలియజేశారు, ఫఅఫ్తౌ బిగైరి ఇల్మిన్ ఫదల్లు వఅదల్లు. ఒకవేళ జ్ఞానం లేని వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ప్రశ్నలు చేస్తే, ఫత్వాలు అడిగితే వాళ్ళు మార్గభ్రష్టులు అవుతారు, జవాబు ఇస్తారు, తప్పు జవాబులు ఇస్తారు. ఫదల్లు, వాళ్ళు కూడా మార్గభ్రష్టులు అవుతారు. ఫఅదల్లు, మరియు ఇతరులు ఎవరైతే వాళ్ళ దగ్గర వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళని కూడా మార్గభ్రష్టులు చేసేస్తారు. కావున ఈ రోజు మనం జ్ఞానం నేర్చుకునే విషయంలో మరియు షరీయత్కి సంబంధించిన విషయాలు అడిగేటప్పుడు ఎవరు సరైన ఆలిం, ఎవరు సరైన ముఫ్తీ, ఈ విషయాలు మనం తెలుసుకొని వాళ్ళ దగ్గర నుండే మనం జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఎవరైతే దాయిలుగా మన ముందు వస్తున్నారో అల్హమ్దులిల్లా వాళ్ళు మంచి పని చేస్తూ ఉంటారు. దావా పని చేయడం, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క జ్ఞానం, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క తౌహీద్ ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని ఇతరుల వరకు చేరివేయడం, ఇది చాలా గొప్ప పని, ఇది చాలా పెద్ద పని. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి జ్ఞానం నేర్చుకోవడం అనేది ఇది తప్పు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా వారికి ఏదైతే జ్ఞానం ఇచ్చారో దాని పట్ల వాళ్ళు పని చేస్తున్నారు, కానీ వాళ్ళు ఆ దావా పని చేయడం వల్ల ముఫ్తీలు అయిపోరు, ఆ దావా పని చేయడం వల్ల వాళ్ళు ఉలమాలు అయిపోరు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరెవరికైతే మనం పెద్ద పెద్ద దాయిలు అని అనుకున్నామో, నేను ఒక వ్యక్తి పేరు నేను తీసుకుంటాను, డాక్టర్ జాకిర్ నాయక్, మనందరికీ తెలిసిన వ్యక్తి. ఈయనకు ఇలాంటి చాలా మంది మన ముందు వచ్చారు. వాళ్ళు దావా పని చేసేటప్పుడు వాళ్ళ స్టేజ్ల మీద నుండి ఫత్వాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళ పని ఏమిటి, ఆయన రీసెర్చ్ చేసింది ఒక విషయంలో, ఒక సబ్జెక్ట్ లో ఆయన రీసెర్చ్ చేశారు. అయితే ఆ విషయం వరకు మనం ఆయనతో ఆ జ్ఞానం నేర్చుకోవచ్చు, కానీ అన్ని విషయాల్లో ఆయన ఫత్వా ఇవ్వడం. ఈ రోజు మనం జ్ఞానం నేర్చుకునే విషయంలో ఇలాంటి వ్యక్తుల వైపు చూస్తున్నాము. ఎవరైతే టీవీల్లో వస్తారో, ఎవరైతే యూట్యూబ్లో వస్తారో, ఎవరికైతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారో, ఎవరు వస్తే మాత్రం ఎక్కువ మంది జనాలు వస్తారో, అలాంటి వ్యక్తుల్ని మనం జ్ఞానం ఉన్న వాళ్ళు అనుకుంటున్నాము. ఈ రోజు చూడండి, డాక్టర్ జాకిర్ నాయక్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఉలమాలు మనకు ఆయన అకీదాకి సంబంధించిన విషయాలు బయట పెట్టి, ఈయన అకీదాలో ఫలానా తప్పు ఉంది, ఫలానా తప్పు ఉంది అని మనకు ఈరోజు చెప్తున్నారు. మన ఆంధ్రాలో కూడా ఎంతో మంది ఇలాంటి దాయిలు వచ్చారు. ఒక వ్యక్తి ఇలా అంటున్నారు, లా ఇలాహ ఇల్లల్లా అని చెబితే సరిపోతుంది, ముహమ్మదు రసూలుల్లాహ్ చెప్పాల్సిన అవసరం లేదు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్ చెప్పకుండా ఒక వ్యక్తి ముస్లిం కాలేడు. ఒక వ్యక్తి ఒకవేళ అల్లాహ్ తబారక వ తఆలాని నమ్ముతున్నాడు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ఆ వ్యక్తి ప్రవక్తగా నమ్మకపోతే ఆ వ్యక్తి విశ్వాసి కాలేడు, ఆ వ్యక్తి ముస్లిం కాలేడు. కానీ ఒక వ్యక్తి ఈ రకంగా టీవీలో వచ్చి లా ఇలాహ ఇల్లల్లా చెబితే సరిపోతుంది, ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పాలని తప్పనిసరి ఎక్కడ ఖురాన్ లేదు అని ఆ వ్యక్తి అంటున్నారు. అంటే ఖురాన్ మాత్రమేనా?
హదీస్ మన కోసం అల్లాహ్ తబారక వ తఆలా హదీస్ ని మన కోసం పంపించలేదా? ఒక రకంగా హదీస్ ని తిరస్కరించడం అనేది మొదలైపోతుంది. ఈ రకంగా ఎన్నో మార్గ భ్రష్టత్వాలు వాళ్ళ ద్వారా బయటపడుతున్నాయి. ఎందుకు అంటే ఒక పని వాళ్ళు చేయడం మొదలు పెట్టారు, రెండో పనిలో వచ్చినప్పటికీ వాళ్ళ మార్గభ్రష్టులైపోయారు. వారు ఒక దావ పని చేశారు, కానీ వారి దగ్గర సరైన అకీదా జ్ఞానం లేకపోవడం కారణంగా ఈరోజు వాళ్ళు మార్గభ్రష్టులయ్యారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక వ్యక్తి దాయిగా వచ్చారు, చాలా పెద్ద పెద్ద దావ పనులు చేశారు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేశారు, కానీ ఈరోజు ఆ వ్యక్తి ఏమంటాడంటే ఖురాన్, బైబిల్ మరియు అలాగే గీత ఈ మూడు కూడా ఒకటే. ఈ మూడు కలిపి ఒక పుస్తకంగా తయారు చేయడానికి ఆ వ్యక్తి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూడు పుస్తకాలు చదివి ఏ ధర్మంపై అయినా నడిచి మనం స్వర్గానికి వెళ్ళవచ్చు, సాఫల్యం పొందవచ్చు అనే మాట అంటున్నారు. దావా నుంచి మొదలయ్యి ఇప్పుడు కుఫర్ వరకు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో వ్యక్తుల ఉదాహరణలు మన మధ్య ఉన్నాయి. కావున మనం జ్ఞానం నేర్చుకునేటప్పుడు ఎవరి దగ్గర ఏ జ్ఞానం నేర్చుకోవాలి, ఎవరి దగ్గర ఏ విషయాలు నేర్చుకోవాలి అనే విషయాలు మనం గమనించి తెలుసుకొని వారి దగ్గర వెళ్ళి ఆ విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం జనాలు వచ్చి ఈ మాట చెప్పినప్పుడు, మీరు ఎందుకు ఫలానా వాళ్ళ దగ్గర వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటున్నారు, ఉలమాల వద్దకు మీరు ఎందుకు రారు, ఉలమాల నుంచి మీరు ఎందుకు జ్ఞానం నేర్చుకోరంటే ఒక సమాధానం వచ్చేది. అది ఏమిటంటే ఉలమాలకు సరైన తెలుగు రాదు. ఈ ఆంధ్రకి సంబంధించిన ఒక మాట చెప్తున్నాను. ఉలమాలకి సరైన తెలుగు రాదు. ఒకవేళ వాళ్ళు స్పీచ్లు ఇచ్చినా సరే వాళ్ళ తెలుగు అంత స్పష్టమైన తెలుగు ఉండదు. వాళ్ళ తెలుగులో తప్పులు ఉంటాయి, గ్రామర్ మిస్టేక్లు ఉంటాయి, ఏ పదాలు ఎలా పలకాలో అలా కరెక్ట్ గా పలకరు. ఇలాంటి మాటలు చెప్తారు. ఎవరైతే దాయిలుగా లేదంటే పెద్ద పెద్ద స్పీకర్లుగా స్టేజ్ల మీద వస్తారో ఒక్కసారి వాళ్ళు ఏదైతే ఖురాన్ ఆయత్తు చదువుతారో ఒక్కసారి మీరు గమనించండి. ఎవరికైతే ఖురాన్ చదవడం సరిగ్గా వచ్చు, ఎవరైతే ఖురాన్ తజ్వీద్తో చదివేవారు ఉన్నారో వాళ్ళు ఆ ఆయత్ వింటే గనక వాళ్ళు చెప్తారు, ఏంటి ఈయన ఖురాన్ ఇలా చదువుతున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి నేను ఇక్కడ నుంచొని ఒక ఇంగ్లీష్ పదం గనక నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే అందరూ నా మీద నవ్వుతారు. తెలుగులో కూడా ఏదైనా తప్పు చేస్తే అది ఏంటి ఈయనకి సరిగ్గా తెలుగు కూడా రావట్లేదు, సరైన ఇంగ్లీష్ రావట్లేదు. అదే కనుక ఖురాన్ తప్పు చదివితే పాపం నేర్చుకొని చదువుతున్నాడు, అబ్బా ఎంత బాగా చదువుతున్నాడు అంటే ప్రాపంచిక విషయాల్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తప్పుగా చదివితే, తప్పుగా మాట్లాడితే అది చాలా పెద్ద తప్పు. ఏ ఖురాన్ని అయితే అల్లాహ్ తబారక వ తఆలా అవతరింపజేశారో, ఎలా అయితే అవతరింపజేశారో అలా చదవకుండా మనకు నచ్చినట్లు మనం చదువుకుంటే అది మనకు అది తప్పు అని అనిపించదు. అయితే సోదరులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే తెలుగుకి సంబంధించి ఉలమాలు ఈ రోజు ఎంతో మంది ఉలమాలు అల్హమ్దులిల్లా మన ఆంధ్రకి సంబంధించిన వాళ్ళు, ఉమరాబాద్ లో చదివే వాళ్ళు అయినా కానివ్వండి, రాయదుర్గ్లో చదివే వాళ్ళు అయినా కానివ్వండి, ఇంకా వేరే మదర్సాల్లో చదివే వాళ్ళు అయినా కానివ్వండి, వాళ్ళు ఈ వాతావరణాన్ని చూసి ముఖ్యంగా మన ఆంధ్రలో తెలుగు భాష యొక్క అవసరం ఉంది, తెలుగు భాషలో చెప్పాలి, జనాలకు సరైన జ్ఞానం అందించడానికి తెలుగు భాష యొక్క అవసరమని వాళ్ళు తెలుగు భాష నేర్చుకొని వస్తున్నారు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే ఉంటారో మదర్సాల నుండి దూరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 గంటలు తెలుగు వాతావరణంలో ఉంటారు. వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తారో, ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉంటారు. షాప్ కి వెళ్తే అక్కడ తెలుగు మాట్లాడతారు. కొన్ని ఇళ్లలో కూడా తెలుగు మాట్లాడే వాతావరణం ఉంటుంది. అయితే వాళ్ళ తెలుగులో మరియు ఎవరైతే వారానికి 1 గంట తెలుగు మాట్లాడతారో వాళ్ళ తెలుగులో డిఫరెన్స్ ఉండదా? మీరు గమనించండి, ఆలోచించండి. మదర్సాలో చదివే పిల్లలు ఎవరైతే ఉలమాలు ఉన్నారో వారు చదివే పుస్తకాలు అరబీ భాషలో ఉంటాయి. వాళ్ళకి వివరించే గురువులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఉర్దూలో వివరిస్తారు. అక్కడ వాళ్ళకి తెలుగులో మాట్లాడడానికి ఎవరు ఉండరు, తెలుగు వాతావరణం కూడా అక్కడ ఉండదు. వారానికి ఒక్కసారి స్పీచ్లు అని 1 గంట లేదంటే 2 గంటలు అక్కడ తెలుగు వాతావరణం ఉంటుంది. తెలుగులో మాట్లాడతారు, లేదంటే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అలా కూడా తెలుగు నేర్చుకొని మీ ముందుకు వచ్చి తెలుగు మాట్లాడుతూ ఉంటే, తెలుగులో ప్రసంగాలు చేస్తూ ఉంటే కొంతమంది ఏం చెప్తారంటే, మౌలానా మీరు ఇది తప్పుగా చేశారు, ఈ మాట ఇలా చెప్పకూడదు, అలా చెప్పాలి. నిజంగానే
మేము ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పుని సరిదిద్దడానికి ఆ ఉద్దేశంతో వచ్చి చెప్తే చాలా మంచిది. కానీ కొంతమంది కించపరచడానికి, మీరు అంటే మీకు ఇంటి సరిగ్గా తెలుగు కూడా రావట్లేదు, మీరు ఎందుకు తెలుగులో స్పీచ్లు ఇవ్వడం, మీరు ఎందుకు తెలుగులో ప్రసంగాలు చేయడం, ఇది చేస్తుంది ఏదో మాకు తెలుగు కూడా వచ్చు అని చూపించుకోవడానికి కాదు, జనాలకి అవసరం అని నేర్చుకొని మరి మేము ముందు వచ్చి చెప్తున్నారు. ఇది నా మాట కాదు, ఎంతో మంది ఇలాంటి ఉలమాలు ఉన్నారు. జనాల కోసం, జనాలకి అవసరం అని నేర్చుకొని ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ లేదు, ఆయన చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడతారు, అందుకని మేము ఆయన బయాన్ వింటాము, ఆయన తెలుగు చాలా బాగుంటుంది అందుకని మేము ఆయన బయాన్ వింటాము. అయితే మనం జ్ఞానం నేర్చుకోవడానికి లాంగ్వేజ్ చూసి మనం జ్ఞానం నేర్చుకోవాలా? మనం జ్ఞానం నేర్చుకునేటప్పుడు చూడాల్సింది ఏమిటి? ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది, ఖురాన్ మరియు హదీస్ ఎవరికి ఎక్కువ తెలుసు, ఇది కదా మనం చూడాల్సింది. కొంతమంది స్టేజ్ మీద వచ్చి ఇంగ్లీష్ లో వాళ్ళు చదువుకొని ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు, స్టేజ్ మీద వచ్చి నాకు సరిగ్గా ఉర్దూ రాదు, అయినప్పటికీ నేను ఉర్దూలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అంటే మనందరం కూర్చొని అరే చాలా చాలా బాగా చెప్పారు, ఉర్దూ రాకపోయినా సరే నేర్చుకొని చెప్పారు, వాహ్వా వాహ్వా అని చేస్తాము. కానీ అదే పని ఉలమాలు చేసినప్పుడు వాళ్ళల్లో తప్పులు వెతకడానికి మనం ముందు ఉంటాము. సోదరులారా, ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి? ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే, మనం ధర్మ జ్ఞానం నేర్చుకునే విషయంలో నిర్లక్ష్యానికి గురవ్వకుండా ఎవరి దగ్గర అయితే సరైన జ్ఞానం ఉందో వారి దగ్గర మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా ఫత్వాలు ఉంటే మనం ఉలమాల దగ్గర వెళ్ళి ఉలమాలతో మనం అడగాలి, ఉలమాల ముందు మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టాలి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ జ్ఞానం ఉందో వారి ముందు మనం మన సమస్యల్ని పెట్టాలి. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా, సహాబియాల్లో అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న సహాబియా ఎవరంటే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా. ప్రతి ఒక్క ముస్లిం చిన్న పిల్లవాడు కూడా ఈ మాట చెప్పగలుగుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత చాలా మంది పురుషులు సహాబాలు కూడా ఏదైనా సమస్య వస్తే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వద్దకు వచ్చేవారు. అలాంటి అంత జ్ఞానం ఉన్న హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వద్దకు ఒక సహాబీ వచ్చి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మనం సాక్స్లు వేసుకుంటామో ఆ సాక్స్లకి సంబంధించి షరియత్ ఇస్లాం యొక్క ఆదేశాలు ఏమిటి, సాక్స్లు వేసుకోవడానికి షరతులు ఏమిటి, ఎప్పుడు దానిపై మసాజ్ చేయవచ్చు, ఎప్పుడు చేయకూడదు, ఎన్ని రోజుల వరకు చేయాలి, ఈ విషయాలు ప్రతి ఒక్క సహాబీకి తెలుసు. గమనించండి, ఈ మాట గమనించండి. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వద్దకు ఒక సహాబీ వచ్చి మనం ఏదైతే సాక్స్లు వేసుకుంటామో దానిపై మసాజ్ గురించి ఒక ప్రశ్న చేస్తే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఏమన్నారంటే, నాకన్నా ఈ విషయంలో ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి హజరత్ అలీ రదియల్లాహు అన్హు, ఆయన ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ప్రయాణంలో ఉంటారు, కాబట్టి మీరు ఈ ప్రశ్న వెళ్ళి హజరత్ అలీ రదియల్లాహు అన్హుకి అడగండి అని ఆయిషా రదియల్లాహు అన్హా ఆ సహాబీకి హజరత్ అలీ రదియల్లాహు అన్హు వద్దకు పంపుతున్నారు. చూడండి, హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర దానికి సంబంధించి జ్ఞానం ఉంది, కానీ ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటి? ఈ విషయంలో పర్టికులర్ గా ఈ విషయంలో నాకన్నా ఎక్కువ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? హజరత్ అలీ రదియల్లాహు అన్హు దగ్గర ఉంది, కాబట్టి మీరు అక్కడ వెళ్ళండి. ఈ రోజు మన ముందు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నాకు తెలుసు నాకన్నా ఎక్కువ జ్ఞానం ఫలానా వ్యక్తి దగ్గర ఉంది, కానీ నేనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు? నేను గొప్పవాడవ్వాలి. ఏమి సమాధానం ఇస్తున్నానో తెలియదు, ఎలాంటి సమాధానం ఇస్తున్నానో తెలియదు, దానికి ఆధారం ఏంటో తెలియదు, ఖురాన్ దానికి సంబంధించి ఏ ఆదేశం ఇస్తుందో తెలియదు, హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు దానికి సంబంధించి ఏ విషయం తెలియదు. అయినప్పటికీ నేనే సమాధానం ఇవ్వాలి, ఇప్పుడే సమాధానం ఇవ్వాలి. ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఒకవేళ నేను సమాధానం ఇవ్వకపోతే అందరూ నా గురించి ఏమనుకుంటారు అంటే నా దగ్గర జ్ఞానం లేదనుకుంటారు, కాబట్టి ఏదో ఒక సమాధానం అప్పటికప్పుడే ఇచ్చేయాలి. ఏదో ఒక రకంగా లాజికల్ గా ఇన్లాజికల్ గా ఖురాన్ లో దానికి సంబంధించి ఏ విషయం ఉంది తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక సమాధానం ఇచ్చేయాలి. ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారు ఒక వ్యక్తి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఆయన వద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గర 40 ప్రశ్నలు ఉన్నాయి. 40 ప్రశ్నలు తీసుకుని ఇమాం మాలిక్ వద్దకు వచ్చారు. ఇమాం మాలిక్ తో ఆ 40 ప్రశ్నలు చేస్తే ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి 30 కన్నా ఎక్కువ ప్రశ్నల్లో లా అద్రి లా అలం, నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు. ఒక వ్యక్తి ఎన్నో కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఇమాం మాలిక్ వద్దకు, ఎందుకంటే ఆ కాలంలో ఇమాం మాలిక్ కన్నా పెద్ద ఆలిం ఎవరు లేరు, ఇమాము దారుల్ హిజ్రా, మదీనా యొక్క ఇమాం అనే బిరుదు ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఉలమాలు ఇచ్చారు.
అలాంటి ఇమాం మాలిక్ ఏమంటున్నారు, 40 ప్రశ్నల్లో 30 కన్నా ఎక్కువ ప్రశ్నల్లో దీనికి సంబంధించిన దగ్గర జ్ఞానం లేదు అని అంటున్నారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఏ ప్రశ్న అడిగినా సరే అన్ని నాకు తెలుసు. ఈరోజు చూడండి, ఒక్కసారి మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికి సంబంధించి ఎవరైతే ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాము. ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా అనారోగ్యానికి మనం గురయ్యినా సరే డాక్టర్ వద్దకు వెళ్ళాలన్నా సరే మనం చూసుకుంటాము, మనకు ఏదైతే సమస్య ఉందో దాంట్లో ఏ డాక్టర్ దగ్గర వెళ్తే మనకు నా సమస్య పూర్తి అవుతుంది, ఎవరు పడితే ఆ డాక్టర్ దగ్గర మనం వెళ్ళము. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాము. ఎవరికైతే మనం ఆలిం అనుకుంటుంటామో, చూడడానికి ఎవరైతే ఉలమాలు అనిపిస్తారో వాళ్ళ వద్దకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రశ్నలు వాళ్ళ ముందు పెడుతూ ఉంటారు, వాళ్ళతో జ్ఞానం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కావున సోదరులారా, ఈ జ్ఞాన యొక్క ప్రాముఖ్యత, ధర్మ జ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. దానికి సంబంధించి ఎన్నో విషయాలు అల్లాహ్ మరియు ప్రవక్త హదీస్లో తెలియజేశారు. మరియు ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఎవరితో అయితే జ్ఞానం నేర్చుకోమని అల్లాహ్ మరియు ప్రవక్త మనకు తెలియజేశారు. మరియు అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లాహి అలైహి గారు ఒక మాట అన్నారు. ఈ మాటతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లాహి అలైహి అంటున్నారు, ఇన్న హాదల్ ఇల్మ దీనున్. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది దీన్ యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం నేర్చుకున్న తర్వాత మీరు దీనిపై అమలు చేస్తే అది దీన్ అవుతుంది. కావున ఫందురు అమ్మన్ తఖుదున దీనకుం, ఎవరితో అయితే మీరు జ్ఞానం నేర్చుకుంటున్నారో, ఎవరితో అయితే మీరు దీన్ నేర్చుకుంటున్నారో ముందు మీరు చూడండి ఆ వ్యక్తి దగ్గర మీరు జ్ఞానం నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా, ఆ వ్యక్తి దగ్గర అంత జ్ఞానం ఉందా లేదా, ఈ విషయాలు చూసి దాని తర్వాత వాళ్ళతో మీరు జ్ఞానం నేర్చుకోండి అని అబ్దుల్లా రహమతుల్లాహి అలైహి గారు మనందరికీ హెచ్చరించారు. కావున ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అయితే ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన సరైన జ్ఞానం ఉందో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో మనం జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ తబారక్ వ తఆలాకు దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఏ విషయాలు అయితే మనం ఇప్పుడు విన్నామో వాటిపై అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఏ పని చేసినా సరే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.